వైఎస్ జగన్ మీద టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ నియంతృత్వ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని విరుచుకుపడ్డారు. జగన్ లాంటి రాక్షస గుణం కలిగిన వ్యక్తితో ప్రతి కార్యకర్త పోరాడాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర లక్ష్యానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని యనమల ఆరోపించారు. రెండవది చూస్తాం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అప్పుల గురించి మాట్లాడతారు. అప్పులు ఎవరు చేశారండి? అది ఎక్కడైతే మాకు అనవసరం. కానీ మాకు ఏమి కార్యక్రమాలు చేయలేదు వనీలో అనేటువంటి చెప్తున్నాడు. ఏమి కార్యక్రమాలు చేయకపోతే ఒకే ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు చేసినటువంటి 10 లక్షల కోట్ల అప్పుల మీద మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,07,000 రూపాయలు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాం. ఇది అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన చేసినప్పుడు మనం ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ 1,07,000 కోట్లు ఈ యొక్క మనం వచ్చిన కాలంలోనే, ఆ సంవత్సరం కూడా పూర్తవలేదు, మనం వచ్చిన కాలంలోనే కట్టాం. అంటే ఎంత అప్పు చేశాడంటే తెలుస్తుంది. అంటే మనకు వచ్చేటువంటి బడ్జెట్లో ఇంచుమించు 25% చేసినటువంటి అప్పుల మీద కట్టడానికే మనకు సరిపోతుంది. అంటే అన్ని స్కీములు మనం ఇవ్వగలిగినవి ఇస్తున్నాం. ఆ విధంగా లెక్కేస్తే ఈ సంవత్సరంలో మనం పెట్టిన బడ్జెట్లో 1,61,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం పే చేసాం. ఆ పే చేస్తే ఏమీ ఇవ్వలేదని సాక్షిలో పెద్ద అక్షరాలతోటి 81,000 కోట్లు మోసం చూసా ఉంటారు. సాక్షికారం చూడడం నేను చూస్తాను. సాక్షికారం కోటమి ప్రభుత్వం మోసమని పెద్ద హెడ్లైన్స్ వేశారు. మరి మనం 1,61,000 కోట్ల రూపాయలు మనం ఈ రోజున పే చేస్తే 81,000 కోట్ల రూపాయలు ఎక్కగా నువ్వు లెక్కలేస్తామంటే దానికి సమానం లేదు. సొంత పేపర్ కాబట్టి లెక్కలు కట్టేసుకున్నావు, చార్జ్ చేశారు. అంటే నేను ఒకసారి అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెచ్చుకొస్తారా? నేను తెచ్చుకొస్తాను, ఇద్దరు తెచ్చేస్తాం. మీకెంత ఎకానమీ చేస్తాం, ఎంత ఎకానమీ